హాయ్, హలో, నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి 10:30కి ప్రమాణ స్వీకారం చేయనున్నారు కదా. ఆ నేపథ్యంలో మన భారత స్టాక్ మార్కెట్లో కూడా ఈరోజు చాలా వరకు లాభాల దిశగా దూసుకు వెళ్ళిందనే చెప్పాలి. సెన్సెక్స్ వచ్చి 454.11 పాయింట్స్ గెయిన్ చేసింది అనమాట. దీంట్లో వచ్చి 17 స్టాక్స్ లో బాగా ట్రేడ్ జరిగింది అనమాట. అలాగే నిఫ్టీ 50 వచ్చి 141.60. అలాగే ఇందులో 18 స్టాక్స్ వచ్చి బాగా ట్రేడింగ్ జరిగినాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ వచ్చి 810.20 పాయింట్లు గెయిన్ చేసింది. దీంట్లో ఒక 10 స్టాక్స్ వచ్చి బాగా ర్యాలీ అయినాయి అనమాట. ముఖ్యంగా ఈరోజు వీడియో వచ్చి స్టాక్ స్ప్లిట్ కి ఆమోదం తెలిపిన మల్టీ బ్యాగర్ స్టాక్. మరికొన్ని రోజుల్లో ఈ స్టాక్ 24 రూపాయలకి పడిపోతున్న షేర్ అన్నమాట. ఒక ఫైనాన్స్ సెక్టర్కి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవల మీటింగ్ జరిగిందనమాట. ఆ సమావేశంలో 1:10 రేషియోలో స్టాక్ ని స్ప్లిట్ చేయడానికి ఆమోదం తెలిపినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ యొక్క వివరాలు అంటే ఫండమెంటల్, రిటర్న్స్, చార్ట్స్, బై రేటింగ్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఈ కంపెనీ హిస్టరీ చూద్దాం. ఈ కంపెనీ ఆఫీస్ వచ్చి గుజరాత్ వడోదరలో ఉంది. ఈ కంపెనీ అసలు ఏం చేస్తుందో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ మరియు మార్కెట్ చేయదగిన సెక్యూరిటీలో పెట్టుబడి మరియు వ్యాపారులపై దృష్టి పెడుతుంది. లీజింగ్, కిరాయి, కొనుగోలు బిల్లుల తగ్గింపు మరియు ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ల వంటి ఆర్థిక సేవలను అందిస్తుంది అనమాట. అసలు ఈ కంపెనీ పేరు ఏమిటంటే, ఈ కంపెనీ పేరు తెలుసుకునే ముందు మీరు ఇంకెవరైనా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ నేను స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. తర్వాత వచ్చి మీకు ఎవరన్నా ఇంకా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అలాగే ఏంజిల్ వన్ లింక్ ఉంటుంది. ఇంకెవరన్నా ఓపెన్ చేసుకోకపోతే ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటా కోసం వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీకు మంచి మంచి స్టాక్స్ని ఇంక తీసుకురావటం కోసం నాకు ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ స్టాక్ పేరు తెలుసుకుందాం. ఆప్టిమస్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది బిఎస్సిలో లిస్ట్ అయ్యింది. ఈ కంపెనీ ఆర్బీఐలో అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్గా నమోదైందనమాట. వాస్తవానికి 1991లో కలాలి ఫైనాన్స్ అండ్ లీజింగ్ కో లిమిటెడ్గా స్థాపించబడింది. ఇది 1992లో దాని పేరును ట్రాన్స్పెక్ ఫైనాన్స్ లిమిటెడ్గా మార్చారు. తర్వాత దాని పేరు ఆప్టిమస్ ఫైనాన్స్ లిమిటెడ్గా మార్చబడింది. దీని ఫైనాన్షియల్ ఓవర్ వ్యూ చూద్దాము. రెవెన్యూ వచ్చి 2020లో 31.87 క్రోర్స్గా ఉందన్నమాట. అలాగే 2021లో 53.43 క్రోర్స్గా ఉంది. 2022లో 70.5 క్రోర్స్గా ఉంది. అలాగే 2023లో 100.29 క్రోర్స్గా ఉంది. అలాగే 2024లో వచ్చి 109.87 క్రోర్స్గా పెరిగిందనమాట. అలాగే ఇక్కడ మనము ఫైనాన్షియల్ వ్యూలో ఈపీఎస్ చూసుకున్నా సరే ఇయర్ బై ఇయర్ ఇలా పెరుగుతానే ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే నెట్ ప్రాఫిట్ చూసుకున్నా సరే ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉందన్నమాట. దీంట్లో వచ్చి మనము రెవెన్యూ కానీ ఫైనాన్షియల్ కానీ నెట్వర్క్ కానీ అంటే నెట్ ప్రాఫిట్ కానీ చక్కగా కంపెనీ గ్రోత్ అవుతుంది అనమాట. అలాగే ఆర్ఓఈ కూడా ఇయర్ బై ఇయర్ చక్కగా ఇది వెళ్తూ ఉంది. ఇప్పుడు రిటర్న్స్ చూద్దాము. ఇది 1 వీక్లో వచ్చి 12.32%, అలాగే 1 మంత్లో వచ్చి 3.70%. ఇక చూస్తే 3 మంత్స్లో 93.85%, 6 మంత్స్లో 143.24%, అలాగే 1 ఇయర్లో వచ్చి 176.77%. అలాగే 2 ఇయర్స్లో చూసుకుంటే 274.44%. అలాగే 5 ఇయర్స్లో చూసుకుంటే 581.08%గా మంచి రిటర్న్స్ ఇచ్చిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం రేటు దీనిది 254 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక్క రోజులోనే 11 పాయింట్స్ పెరిగినాయి అనమాట. అంటే 4.53% రేజ్ అయింది ఈ న్యూస్ విన్న తర్వాత. వన్ డే రేంజ్ చూద్దాము. ఇది 253.90 దగ్గర ట్రేడ్ అయింది వచ్చి ఇప్పుడు 254 దగ్గర ట్రేడ్ అయింది అనమాట. డే రేంజ్ వచ్చి 245 నుంచి 250 దాకా కూడా వెళ్ళింది. అలాగే ఓపెన్ ప్రైస్ వచ్చి 255.15, ప్రీవియస్ వచ్చి 243, అంటే 52 వీక్స్ రేంజ్ వచ్చి లో రేంజ్ వచ్చి 85.1, అలాగే హై రేంజ్ వచ్చి 267 అనమాట. పిఈ కానీ పీబీ కానీ హైలోనే ఉంది. అలా మార్కెట్ క్యాప్ వచ్చి స్మాల్ క్యాప్ అన్నాము కదా 189 crores ఓన్లీ. సెక్టర్ పిఈ వచ్చి 28.89. అలాగే డివిడెండ్లు మాత్రం దీనికి ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇక్కడ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ వచ్చి ROE వచ్చి 4.98%, అలాగే CAGR వచ్చి 12.25%. ప్రొమోటర్ షేర్ హోల్డింగ్స్ వచ్చి ఎప్పుడు కూడా 53.89% మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ లిమిటేషన్స్ వచ్చి ఏమీ మెన్షన్ అయితే చేయలేదు. ఈ స్టాక్ ప్రైస్ వచ్చి 2020లో 11.43 ఉందన్నమాట దీని యొక్క ప్రైస్ వచ్చి. అయితే 2024లో దీని ప్రైస్ వచ్చి 181.84 ఉండేది. ఒక్క జనవరిలోనే ఇది ఒకేసారి 243 దాకా జంప్ అయిందనమాట. అంటే 13.51% ఒకేసారి ఈ జనవరిలోనే జంప్ అయిందనమాట. అలాగే 1 yearలో చూసుకుంటే 141.58% రిటర్న్స్ ఇచ్చి ఉంది. షేర్ హోల్డర్ ప్యాటర్న్ లో ప్రమోటర్స్ ప్లస్ నాన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే ఉన్నారనమాట. ఈ స్టాక్ గురించి నా వ్యూ ఏంటంటే, ఇంకా ఇది మీటింగ్ లో అంటే ఇంకా స్ప్లిట్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. వేసిన తర్వాత అప్పుడు మనం ఏమన్నా షేర్ కొనుక్కుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్ అనమాట. ఇప్పుడున్న ఈ షేర్ ధర ఏకంగా ఎంతకు పడిపోతుందని చెప్పాను, 24 రూపాయలకి స్ప్లిట్ అవుతుంది అనమాట. మీరు కూడా చక్కగా ఈ స్టాక్ ని ఇన్వెస్ట్ చేయండి. అలాగే దీని గురించి బాగా తెలుసుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ గానే మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.